ఎట్టున్నారు, ఏం చేస్తున్నారు, ఎంత బాగున్నారా, ఏం ఇచ్చారో, ఏం చేస్తున్నారో, తిన్నారా, నాస్టా ఎవరన్నా లేదంగా. దోశ పోసిన చూడండి, దోశ పోసినాను. ఈ బుద్ధు దోశ చూడు, చట్నీ ఇది కారం చట్నీ, చెనక్కాయపప్పు చట్నీ. నల్లంగా ఉన్నదని ఏమని కాకనే పైపు పెట్టి తీయలేదు. ఈ దోశ అనమాట. దోశ నేనే పోస్తున్నాను. ఇదో దోశ ఒకటి కాలుతున్నా చూడన్నా. దోశ పిండి పోసిన, ఇది దోశ పిండి అతయినా, ఈ దోశ పిండి, ఈ దోశ కాలుతుంది. అది కరెంట్ పొయ్యి కాబట్టి నిదానంగా కాలుతుంది. 7 దోశ వచ్చేసి కాలుతున్నది, కాలిపోతుంది, కాలుతున్నది అనమాట దోశ. చూడండి, కాలిపోతుంది. చూడు దోశ ఎట్టున్నది, ఎర్రంగా చూడండి. ఈ మాదిరి రావాలి ఎప్పుడైనా దోశ. ఎర్రంగా ఉంటే రుచి ఎక్కువ ఉంటుంది. అబ్బా, కాలిపోతుంది. ఉడుకురుగ్గా ఇప్పుడు తీసాం కదా, అందుకోసమా దోశ. ఎప్పుడైనా దోశ పోసుకోండి, బాగా తినండి. చూడు దోశలో చికెన్ కానీ అంటే భలే ఉండవు. చికెన్ దోశ అంటే కాలుతుంది. ఏంది సెగ. కాలిపోతుంది. ఆడ పెట్టా చెల్ల. అబ్బా, లైటింగ్ ఎక్కువ వచ్చింది. అది ఫ్రెండ్స్, బాగున్నా దోశ. ఎవరన్నా పోసుకొని తిని చూడండి, టేస్ట్ భలే ఉన్నది. దోశ పోసుకుంటే ఉడుకురుగ్గా పొద్దున్న తినేసి మళ్ళీ స్నానం చేస్తా. ఇప్పుడంతా బండ్లో గడికి వచ్చానా, బండ్లో గడికి వచ్చేసరికి ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ఇంకేం చేయాలా, తినాల్సి ఉంది. కాలిపోతుంది. ఏం చేస్తున్నారు అందరూ, బాగున్నారా, ఏం చేస్తున్నారు అందరూ, తిన్నారా, నాస్టా అయిపోయిందా? నాస్టా అయిపోయి పనులకు పోయించారా? పనులకు పోయించినాక నా వీడియో వస్తుంది, బాగా చూసి లైక్ చేయండి అంటే బొట్టనేలో గుర్తుకాడ అటు నొక్కండి. నొక్కలేదు మీరు. ఎన్ని వీడియోలు పెట్టినా నొక్కుతాయి కదా, నొక్కి గంట చిమ్ములు కొట్టి లైక్ చేస్తే నేను పెట్టిన వీడియోలు మొత్తం ఏదైనా వస్తాయి మీకు. మేము ఎందుకు తీసేది ఈ మాదిరి వీడియోలో? ఏమున్నా చెప్తాం కదా, ఇక్కడ వార్తలైనా చెప్తాం కదా, ఖత్తర్లో ఏం జరుగుతున్నాయి, ఎట్టెట్టున్నదని. ఖత్తర్లో ఎట్టెట్టున్నది, ఏం జరుగుతున్నాయి అన్నీ చెప్తా ఉంటాం. మా ముస్లింలు అందరూ చేపలు పోయినారో, ఎవరు లేరో, ఖాళీగా ఉన్నాం. ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలా? బయటకు పోయింటే ఏదో వీడియో తీసి పెడుతున్నా, బయటకు పోలేదు. కాలిపోతున్నాయి. ఏం చేస్తున్నారు, ఏం కథ? తింటున్నారా లేదా? దోశ పోతున్నా. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, దోశ కావాలా మాకని. నేను అమ్మటంలే, మీరు కామెంట్లో మీరు ఫోన్ నెంబర్ కానీ ఏదైనా పెడితే ఎత్తుకుంటున్నా, ఇచ్చిచ్చా. ఖతర్లో ఉన్నవాళ్ళు. దోశ అబ్బా సూపర్గా ఉన్నది, హైలైట్. టేస్ట్ అదిరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్నది. రేపు గుడ్డి దోశ పోస్తా. గుడి దోశ కాదులే, చికెను దోశ పోస్తా.
రేపు చికెన్ దోశ పోసా చూపిస్తా మీకు. పట్టుకునేదానికి లేదా ఆడ చూసేదానికి, లేకపోతేనా కూర చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు చూపించును. ఎంతసేపు కూరలైనా ఏదైనా 10 నిమిషాలు. కూర ఎంతసేపు అవుతుంది? అన్ని మసాలా కలిపి పొయ్యి మీద పెట్టి ఒక అర్ధగంట ఉన్నట్టే అయిపోయి చికెన్ కూర. చూడండి ఎట్టున్నదో. దోశ పోసుకొని కడుపు నిండా తినండి, భలే రుచి ఉంటుంది ఎప్పుడైనా. నిన్న ఉప్మా చేసిన. ఉప్మా వీడియో పెట్టలేదులే మీకు కదా, పెట్టలేదు, పెడతా. మీరు లైకులు మాత్రం తప్పనిసరిగా కొట్టండి. నేను పెడతాను అంటే వీడియోలో మంచి మంచి వస్తాయి. ఎవరైనా ఫ్రెండ్స్ అయినా చూస్తారు కదా, ఫ్రెండ్స్ అయినా చూడండి, ఫ్రెండ్స్ అయినా సరే ఎక్కడెక్కడ వాళ్ళైనా చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు యూట్యూబర్ చూడ లారీ సాఫ్ట్వేర్ సినిమా తీసినాడు యూట్యూబ్లో. అట్టగా ప్రతి ఒక్కడు ఏదో ఒకటి టాలెంట్ చూపించుకుంటా ఉంటే వాడు మళ్ళీ తెలివైనవాడు అవుతాడు. ఒక్క టూరే కావాలంటే ఎవడు కాడ. నిదానంగా రూపాయి మనం కూడబెట్టుకుంటే లెక్క అవుతుంది. మనం దెంగి తిని ఎగమలితే లెక్క అవ్వంటే అవుతుందా, కుర్తుందా? అట్టగా ఎవరైనా అంతే, రూపాయి దాచిపెట్టుకుంటేనే లెక్క కూరేది. ఒకటే బారి లెక్క రావాలంటే కోట్లు ఎట్టొస్తుంది? కోట్లు ఎవరికి రాదు. నిదానంగా రూపాయికి సంపాదించుకునేవాడిగా సంపాదించుకుంటాడు ఎవడైనా. ఏ విషయాలు ఏం చేస్తున్నారు? బాగున్నారు కదా అందరూ బాగుండండి, లక్షణంగా తినండి, పని చేసుకోండి, తినండి, బాగుండండి. చల్లారింది ఇప్పుడు చల్లారింది కాబట్టి బాగున్నది. ముందు ఫస్ట్ కాలుతా ఉన్నది, కాలిపోతా ఉన్నది. కాలేటప్పుడు నువ్వు గొంతుతో కదా. చూడండి దోశ కాలింది, తిరగేయాల. చూడండి ఎట్లా ఉన్నదా, చూడండి ఎట్ట కాలింది, ఎర్రం కాలింది. ఆ గాలిలా ఎర్రంగా కాలుతుంది చూడండి. దోశ బాగా కాలుతుంది. బాగా మనం మినపేలు దండింగ్ వేసి అడిచి పోతాం కదా, బాగా టేస్ట్ కూడా బాగా ఉంటుంది. తిరగేసాం ఇప్పుడు, తిరగేసాం కాబట్టి ఎర్రంగా వచ్చింది. ఒక 2 నిమిషాలు ఉంటే కాలిపోతుంది. ఇంకో 2 నిమిషాలు ఉండేది అనుకో అయిపోతుంది దోశ. ఆ దోశ అయిపోయింది. ఏం చేస్తానంటే ఇప్పుడు స్నానం చేసి తింటా ఆ దోశ. ఇంకా ఇప్పుడు చాలు, ఒక దోశ చాలు తిన్నా. ఇంకా పోయి స్నానం చేసి వచ్చా మళ్ళీ ఫ్రెష్గా తింటుందని. కడుపు నిండింది. ఎక్కడెక్కడ చూస్తున్నారో మీరు ఒకరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పెడితే కదా, పెడితే మేము ఒక రోజు డెవలప్ అవుతాం. మేము గారు తీసినట్టుంటుంది, చూపించినట్టుంటుంది మీకు. ఏం కూర్చొని చూపిస్తున్నాను అనుకుంటారేమో. చూపిస్తా మనం. అదే ఇప్పుడు నడవని టైం లేదు. ముసలి చేపర పోనదే, ముసలిది వచ్చానే తిరుగుతూ ఉంటుంది. తిరిగేటప్పుడు చూపిస్తా.
పెట్టున్నా దండింగా పెట్టున్నా వీడియోలు పెట్టినటువంటి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. లైక్ చేయండి. లైక్ చేస్తా ఉంటే మీకు అబ్బా వచ్చింది వీడియో తీసినారు అనుకోవచ్చు. ఏంది లైక్లే కొట్టకుండా ఉంటే ఎట్ట తెలుస్తుంది మీకు చెప్పండి. మేము ఎవరు తీసిన లైకుల గురించే కదా. మీరు చూసినారో లైకులు కొట్టినారనుకో మాకు సపోర్ట్గా ఉంటుంది తెలుసునా.